మనం ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్లోని బిర్లా మ్యూజియంకి వచ్చినాము. ఇది నాంపల్లిలో ఉంది. చాలా అద్భుతమైన మరి ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్ గురించి కూడా అవార్డ్స్ వచ్చిన అవార్డ్ విన్నర్స్తో కూడా మాట్లాడదాము. సార్ నమస్కారం సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అది ఎలా వచ్చింది, ఏంటి అవార్డు విషయంలో మీకు వచ్చిన? చిత్రలేఖనంలో డ్రాయింగ్లో నాకు ఈ అవార్డు రావడం జరిగింది సార్. అంటే మీ ఎన్నేళ్ళ నుండి మీరు ఈ చిత్రలేఖనం చేస్తున్నారు, ఏంటి? 25 సంవత్సరాల నుంచి నేను చిత్రలేఖనంలో చేస్తాను సార్. మీరు మా తండ్రి గారి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నేను చిత్రలేఖనం నేర్చుకుని యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఫైన్ ఆర్ట్స్ చేసి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయనగరంలో నేను ఆర్ట్ టీచర్గా పనిచేస్తాను. ఆర్ట్ టీచర్ పనిచేస్తాను. రాజకీయ చిత్రలేఖనం నా ఆర్ట్ని గుర్తించి హైదరాబాద్ వాస్తవ శ్రీమతి శిరీషా రెడ్డి గారు కల్పించినందుకు ఫౌండేషన్ ద్వారా నాకు ఈ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సాయంకాలం ఇది కూడా ఇక్కడ ఈ అవార్డు సైన్స్ మ్యూజియంలో ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, చాలా సంతోషం. అంటే మీకు ఎలా ఈ హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది, ఎలా సెలబ్రేట్ ఉంది? రాష్ట్రం మొత్తం మీద కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ప్రోత్సహించడం వల్ల మరింత మేము ఇంట్రెస్ట్ కలిగి మరికొన్ని చిత్రాలను చిత్రించి సమాజానికి అందివ్వాలని ఓకే, మంచి సంకల్పాలతో ముందుకు వెళ్తున్నాము, మంచి భావాలు కూడా చెప్తున్నాము. ఏంటంటే సమాజానికి నవతరానికి కూడా చాలా చిత్రలేఖనం చాలా ఇంపార్టెంట్ అయినది. అది ఏంటంటే జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి చిత్రలేఖనం వల్ల మనం ఎన్నో మరి ఒక క్రియేటివిటీని మరి సంపాదించుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎంత క్రియేటివిటీ నేర్పిస్తే అంత మంచి విధానంలో మరి సమాజాన్ని తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతుంది. కనుక మేడం కూడా చాలా అద్భుతంగా మీకు అవార్డ్స్ ఇచ్చినందుకు కూడా మేడంకు మరోసారి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు కూడా అవార్డు అందుకున్నందుకు కంగ్రాచులేషన్ తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.